హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే, వంకాయ అంటే కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటారు కదా, అలాంటి కింగ్తో ఒక రెసిపీ ప్లాన్ చేశాను అనమాట. ముందు మనం ఒక పెద్ద సైజులో ఉన్న వంకాయని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని ఆయిల్ రాసి పక్కన పెట్టుకోవాలి. అలాగే సేమ్ టొమాటోస్ ఇంకా గ్రీన్ చిల్లీస్కి కూడా సేమ్ ప్రాసెస్ యూజ్ చేయాలి. ఆ తర్వాత వంకాయకి కట్స్ పెట్టుకొని అందులో కొన్ని గ్రీన్ చిల్లీస్ అండ్ గార్లిక్ని ఫిల్ చేసి తర్వాత తందూరి చికెన్ ఫ్రై చేయడానికి యూజ్ చేసే మెష్ని యూజ్ చేయాలన్నమాట. ఆ మెష్ లేకపోవడం వల్ల రెసిపీ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎలాగో వీడియోని కంప్లీట్ చేయాలి అని అనుకున్నాను కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ వెతుక్కున్నాను. అదే మన ఇండియన్స్కి ఉన్న స్పెషాలిటీ. నీట్గా బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి అన్నిటినీ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో మనం చేస్తుంది వంకాయ రోటి పచ్చడి కాబట్టి నేను మిక్సీని యూజ్ చేయకుండా స్మాషర్తో స్మాష్ చేశాను అనమాట. అలా స్మాష్ చేయడం వల్ల ఏంటి అంటే మనం రోట్లో దంచుకున్న ఆ అలా ఫీల్ వస్తుంది అని చెప్పేసి. సో ఫైనల్గా పోపు వేసుకొని ఆ పేస్ట్ని కాసేపు ఫ్రై చేస్తే ఫైనల్ అవుట్పుట్ వచ్చింది అనమాట. సో ఈ వీడియోలో ఒక మిస్టేక్ ఉంది లాస్ట్లో. నేను రివీల్ చేద్దాం అనుకున్నాను, బట్ మీకే వదిలేస్తున్నాను. సో నాకు ఆ మిస్టేక్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.